హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భారీ శుభవార్తని అందించడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఇదివరకే ఇస్తున్నటువంటి సన్న బియ్యంతో పాటుగా వాటితో పాటుగా అదనంగా మరికొన్ని వస్తువులను కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఇవ్వాలి అని చెప్పేసి క్యాబినెట్ సమావేశంలో భాగంగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రజలకి ఇస్తున్నటువంటి సరుకులు ఏంటి, ఎవరెవరికి ఇస్తారు, ఏ కార్డు కలిగినటువంటి వారికి ఇస్తారు అనేటటువంటి క్లారిటీ ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు అయితే ఉండడం జరిగింది. రేషన్ దుకాణాల్లో జొన్నలు అనేటటువంటి హెడ్లైన్తో ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి రావడం అయితే జరిగింది. మార్క్ఫెడ్ ద్వారా సేకరించిన జొన్నలు మొక్కలను కేవలం మార్కెట్ సరుకులుగా చూడవద్దని, వాటిని పేదవాడి ఆకలి తీర్చే సాధనాలుగా మార్చాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. బహిరంగ వేలం వేస్తే మధ్యవర్తులు లాభపడే అవకాశం ఉందని, అలా కాకుండా ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాల్లో చదువుకునే విద్యార్థులకి బలవర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు వీటిని వినియోగించాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది. మొక్కలను పౌల్ట్రీ రైతులకు నేరుగా కేటాయించాలని, ఇందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించడం కూడా జరిగింది. ఇక్కడ కేబినెట్ సమావేశంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు మనం చూసుకున్నట్టయితే ఈ విధమైనటువంటి మొక్కలు, జొన్నలు ఏవైతే ఉన్నాయో వీటిని రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి పంచిపెట్టాలి. రేషన్ దుకాణాల ద్వారా, రేషన్ సరుకుల ద్వారా సన్న బియ్యంతో పాటుగా వీటిని కూడా పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్టల్స్, గురుకుల హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీకి సంబంధించినటువంటి వసతి గృహాలలో కూడా వారికి ఫుడ్కి సంబంధించి కూడా వీటిని ఉపయోగించాలి అని చెప్పేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైతే ఆదేశించడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.